హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక సూపర్ వీడియోతో మేము ముందుకు వచ్చానండి. వీడియో ఏంటి అంటే, మా చెల్లి వచ్చింది కదా, వచ్చినప్పుడు మేము ఇక్కడ దగ్గరలో ఉన్న వాటర్ ఫాల్స్కి వెళ్ళామండి. పూణేలో చాలా వాటర్ ఫాల్స్ ఉంటాయి, చాలా అంటే చాలా ఉంటాయండి. మేము వచ్చేసి మా ఇంటి దగ్గరలో ఉన్న ఒక చిన్న వాటర్ ఫాల్కి అయితే వెళ్ళాము. సో మేమైతే మార్నింగే బయలుదేరిపోయాం అన్నమాట. ఎండ రాకుండా, సమ్మర్ కదా, ఫుల్ ఎండ వచ్చేస్తుంది ఎర్లీ మార్నింగ్. కానీ సో 6 కల్లా బయలుదేరిపోయాము ఇంటి దగ్గర నుండి. నేను, మా వారు, మా చెల్లితో పాటు మా రియో కూడా వచ్చింది. రియోని కూడా ఎప్పుడు తీసుకెళ్ళాలండి వాటర్ ఫాల్స్. ఇంతకుముందు నేను ఒక 2 టైమ్స్ అలా వెళ్ళాను, కానీ ఎప్పుడు రియోని తీసుకెళ్ళలేదు. రాబట్టి నుంచి 15 మినిట్స్ అండి వాటర్ ఫాల్స్, కుండమల వాటర్ ఫాల్స్ అని. చాలా దగ్గర ఇంటికి మాకు. అంటే ముంబై హైవే స్ట్రైట్, ఇంటి దగ్గర నుంచి ముంబై హైవే పక్కన ఉంటామని చెప్పాను కదా. ముంబై హైవే నుంచి స్ట్రైట్ వెళ్ళిపోయి ఒక రైట్ తిరగడం అండి వాటర్ ఫాల్స్కి. చాలా దగ్గర మాట ఇంటికి. సో మేమైతే వెళ్తున్నాం అన్నమాట. మా రియా కూడా ఫుల్ ఎక్సైట్మెంట్ ఫీల్ అయిపోయి చాలా చాలా అలా చేసేస్తుందండి కార్లో అయితే. మేమైతే వెళ్ళిపోయామండి, వెళ్తున్నాం అన్నమాట దగ్గరికి. ఇక్కడ అంతా వెళ్ళే దారిలో అంతా నేవీ క్వార్టర్స్ ఉంటుందండి. ఇక్కడ నేవీ వాళ్ళు ఉంటారు అన్నమాట, ఎక్కువ అవే ఉంటుంది. నేవీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు అన్నమాట ఇక్కడ. నేవీకి సంబంధించినంత అంత పెద్ద పెద్ద హైట్లో గోడలు కట్టేసి ఫెన్సింగ్ అవన్నీ వేసేసి ఉంటుంది. ఇవైతే మరి ఎవరు చూడండి, వెనకాల కూర్చుంది ఫస్ట్, తర్వాత ఏమో ముందుకు వచ్చేసి నానా రభస్ చేసేస్తుందన్నమాట. మేమైతే వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళిపోయామండి. ఇంకా మా చెల్లి రియో నడుస్తున్నారు ముందు. మేమైతే కార్ని అయితే పార్క్ చేసి ఇప్పుడైతే మేము వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోతున్నాము. ఈ వాటర్ ఫాల్స్ చాలా బాగుంటుందండి, నాకు అది చాలా ఇష్టం. చూడండి, మేము 6 బయలుదేరామని చెప్పాం కదా, 15 మినిట్స్కి పట్టింది రావడానికి. వచ్చేటప్పటికి సన్ రైజ్ చూడండి ఎంత బాగా వస్తుందో కదా. సో ఇదేంటి అంటే, వర్షాకాలం వస్తే కనుక ఇదంతా కనిపిస్తుంది కదా. మనం బ్రిడ్జ్ నుంచి వెళ్తున్నాం కదా, ఇటు పక్కన లెఫ్ట్ సైడ్ వాటర్ ఫాల్స్ ఉంటుంది కనిపిస్తుంది కదా. సో రైట్ సైడ్ కూడా, లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, అదంతా రైట్ సైడ్ కూడా వచ్చి అది బ్రిడ్జ్ వరకు వచ్చేస్తాను. అదంతా మునిగిపోతుంది అండి మనకి. చూడండి ఎంత బాగుంటుందో వాటర్ ఫాల్స్. నాకైతే చాలా ఇష్టం. చాలా మంది స్నానాలు అవి కూడా చేస్తారు. అంతా అంటే నాకు భయం అండి, కొంచెం డేంజర్గా అనిపిస్తుంది, రాళ్ళు ఉంటాయి ఎక్కువ. చేసేవాళ్ళు చేస్తారు. చూడండి బ్రిడ్జ్ మీద మీకు చూపిస్తున్నాను అన్నమాట. వ్యూని చూడండి ఎంత బాగుందో వాటర్ ఫాల్స్. ఈ వాటర్ ఫాల్స్ చాలా బాగుంటుందండి. అంటే చాలా దగ్గర మాకు, చూడొచ్చు కూడా. మేము ఎవరు వచ్చినా ఎవరికి తీసుకెళ్తాం అన్నమాట వాటర్ ఫాల్స్కి. చాలా బాగుంటుంది. అలానే ఇక్కడ కొండమల వాటర్ ఫాల్స్ అన్నమాట. ఎందుకు ఈ పేరు వచ్చిందని, ఇక్కడ కొండమల దేవ అని టెంపుల్ కూడా ఉంటుందండి. మీకు చూపిస్తాను టెంపుల్. వాటర్ ఫాల్స్ నుంచి ముందుకు వెళ్తే మనకు ఒక టెంపుల్ కూడా కనిపిస్తుంది. చూడండి, మీకు రైట్ సైడ్ కూడా చూపిస్తున్నాను. చూసారా, మీకు టెంపుల్ కనిపిస్తుంది కదా, గోపురం. సో వర్షాకాలం అయితే టెంపుల్ కూడా మునిగిపోతుంది. కుండమల దేవ టెంపుల్ మాట అది. వర్షాకాలం అయితే ఆ టెంపుల్ కూడా మునిగిపోతుంది, అంత వాటర్ అనేది మనకు వస్తుంది అన్నమాట. చూడండి రెండు పక్కన ఎలా ఉందో. బ్రిడ్జ్ మీద మనం వెళ్తూ ఉన్నమాట. ఫస్ట్ అయితే మా చెల్లి రియో మా వారు అయితే వెళ్ళిపోతున్నారు. నేనైతే ఇంకా వీడియో తీసుకుంటే మెల్లగా వెళ్తున్నా. చూడండి ఫ్లో ఎంతలా ఉందో. ఇంతకుముందు వెళ్ళినప్పుడు అంత ఫ్లో లేదండి, ఇప్పుడైతే చాలా ఫ్లో ఉంది. సమ్మర్ కదా, ఇంకా తక్కువ ఉంటుందేమో మన కంటే అనుకున్నా, కానీ ఇప్పుడే ఎక్కువ ఫ్లో ఉందండి. సో మనమైతే బ్రిడ్జ్ అయితే దిగేస్తున్నాము. దిగేసి ఇంకా కుండమల వాటర్ ఫాల్స్ ఎండింగ్ అయితే వచ్చాము. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ అయితే వచ్చేసామండి. మీకు క్వశ్చన్ తెలుసా, ఇక్కడ పైన ఉంది కదా, అది రోడ్ అంటే రోడ్ కాదు, రోడ్ లాగా అనుకుని దాని నుంచి కార్స్ వెళ్తాయండి. వాటర్ ఫాల్స్ పడుతూ ఉంటుంది, పైనుంచి కార్ అయితే వెళ్తుంది. చూసారా, ఇదైతే టెంపుల్ అని చెప్పాను కదా. వర్షాకాలం అయితే టెంపుల్ మునిగిపోద్ది. కొండమల దేవ మాతా మందిర్ మాట. ఇక్కడ అమ్మవారి టెంపుల్ మాట ఇది. టెంపుల్ కూడా చాలా బాగుంటుందండి. ఆ రోజు క్లోజ్ చేసి ఉంది. ఇంతకుముందు నేను వెళ్ళాను, అమ్మవారు ఉంటారన్నమాట. ఇదైతే క్లోజ్ చేసి ఉంది. సో వాటర్ ఫాల్స్ అయితే ఇదండి. పైనుంచి కార్స్ వెళ్తూ ఉంటే వాటర్ పడుతూ ఉంటుంది వాటర్ ఫాల్. అటుపక్కన ఏముంది అని, అటుపక్కన కూడా వాటర్ నాకు అక్కడి నుంచే వాటర్ వస్తుంది అన్నమాట. ఒకలా అటు లోతు ఉంటుంది, అటు కూడా లోతు ఉంటుంది. ఏమైనా స్లిప్ అయితే కార్ అయితే పడిపోతుంది, మునిగిపోతుంది అందులో. మేమైతే పైకి అయితే కొంచెం స్టార్టింగ్ కొంచెం అయితే ఎక్కామండి. మరీ అంత ఎక్కువ లోపలికి అయితే వెళ్ళలేదు, కానీ ఎండింగ్కి వచ్చి కొంచెం అయితే పైన ఎక్కాము. కానీ చాలా భయం వేసింది నాకైతే, జారిపోతామేమో. ఒకరినొకరు పట్టుకొని మా అత్తయ్య వాళ్ళు వచ్చినమైతే ఎక్కాము. సో ఇక్కడైతే మేమైతే మంచిగా ఫొటోస్ దిగాము. ఇంకా మరియు నేను కూడా వీడియోస్ అయితే చాలా దిగాము. సో స్లో మోషన్ వీడియోస్ దిగాము నేను, మా రియో.
మరియు కూడా బాగా ఎంజాయ్ చేసింది. నాకైతే ఎంత బాగా నచ్చేసిందో వాటర్ చూడండి ఇక్కడ. నేను మామూలుగా దూకుతున్నాను. అది కూడా దూకేస్తుంది. దూకేస్తది చూడండి. అదైతే పాపం నీటిలో టచ్ అయిపోయింది. దానికి చూడండి పాపం. దానికి అందట్లేదు మాట కాలు అందుకు. అది కొంచెం భయపడింది అప్పుడు మాట. అలా నీటిలో పడింది కదా! అది ఎప్పుడూ వాటర్‌లో తడవలేదండి. అంటే స్నానం చేస్తే తప్ప ఇలా వాటర్ ఫాల్స్ కానీ, టబ్‌లో వాటర్‌లో ఏసి దాన్ని అలా ఎప్పుడూ చేయలేదు. ఓన్లీ దాన్ని బాత్రూమ్‌లో పెట్టి ఇంక స్నానం చేపిస్తాం అంతే. కానీ అదైతే చాలా భయం వేసింది. చాలా బాగా ఇంకేంటిది వాటర్‌లోకి వెళ్ళిపోతానని చెప్పి తెగ తిరిగేసి తెగ అల్లరి చేసేస్తుంది. మేమైతే మంచిగా నేను మా రియా అయితే మంచిగా రీల్స్ చేసుకున్నామండి. స్లో మోషన్ వీడియోస్. ఇవన్నీ కూడా నేను మన ఛానల్‌లో షార్ట్స్ కింద అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. చాలా బాగుంటది. నాకైతే చాలా బాగా ఇష్టమండి ఈ వాటర్ ఫాల్స్. చూడండి ఎంత బాగుందో కదా! అసల చల్లగా అనిపించింది. ఫుల్ ఎండొచ్చేసింది కదా! మేము వెళ్ళినప్పటికి సన్‌రైజ్ అయిపోయింది. ఇక్కడైతే చల్లగా అనిపించిందన్నమాట. మేమైతే ఒక హాఫ్ అన్ అవర్ అలా స్పెండ్ చేసామండి. ఇక్కడ చాలా బాగుందన్నమాట. తర్వాత అయితే మేము ఇంటికి వచ్చేసాము. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.